సాధారణంగా పిల్లలకో పెద్దవారైన తల్లిదండ్రులకో ప్రభుత్వం నుంచి పన్ను రాయితీలు పొందడానికి డిపెండెంట్ హోదా కోరుతుంటారు. కానీ అమెరికాలోని ఓ మహిళ తన 8 ఏళ్ల గోల్డెన్ రిట్రీవర్ కుక్కను ఆస్తిగా కాకుండా చట్టబద్ధంగా తనపై ఆధారపడిన డిపెండెంట్ గా గుర్తించాలని ఇంటర్నేషనల్ రెవెన్యూ సర్వీస్ పై కేసు వేశారు. ఆ కుక్క పోషణ కోసం ఏటా 4.5 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నానని, అది అన్ని విధాలా తనపైనే ఆధారపడి ఉందని, దానికి పన్ను రాయితీలు పొందే హక్కు ఉండాలని ఆమె వాదించారు. అది కేవలం జంతువు కాదు, తన కూతురుతో సమానం అంటూ ఆమె వేసిన పిటిషన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. న్యూయార్క్, ఉటా రాష్ట్రాల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న అమాండా రెనాల్డ్స్ తన 8 ఏళ్ల గోల్డెన్ రిట్రీవర్ ను లీగల్ డిపెండెంట్ గా గుర్తించాలని పిటిషన్ వేశారు. ఆ కుక్క అన్ని విధాలా తన కూతురితో సమానమని, ఆహారం, నివాసం, వైద్యం ఇలా ప్రతిదానికి అది తనపైనే ఆధారపడి ఉందని అన్నారు. దానికి డిపెండెంట్ హోదా ఎందుకు ఇవ్వకూడదు అని ఆమె కోర్టును ప్రశ్నించారు. కుక్క పోషణ కోసం తాను ఏటా సుమారు $5,000 అంటే భారత కరెన్సీలో 4.5 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ఆమె అన్నారు. పెంపుడు జంతువులపై ప్రేమ పెంచుకుంటే అది ఏ స్థాయికి చేరుతుందో ఆ మహిళను చూస్తే అర్థమవుతుంది. ఈ కేసు విచిత్రంగా అనిపించినా ఇది అర్థరహితమైంది ఏమీ కాదని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటికే సర్వీస్ డాగ్స్ కు పరిమిత పన్ను ప్రయోజనాలు కల్పిస్తున్నప్పుడు సాధారణ పెంపుడు జంతువులకు ఆ హోదా ఇవ్వకపోవడం పన్ను చెల్లింపుదారులపై అదనపు భారం మోపడమేనని ఆమె వాదించారు. అయితే ఈ కేసులో ఐఆర్ఎస్ కొట్టివేత పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందని భావిస్తూ మెజిస్ట్రేట్ ప్రస్తుతానికి విచారణ ప్రక్రియను నిలిపివేశారు. 2023 సర్వే ప్రకారం అమెరికాలో 62% మంది దగ్గర పెంపుడు జంతువులున్నాయి. వారిలో 97% మంది వాటిని తమ కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారని తేలింది.